కన్యా రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 13 డిసెంబర్ 2025 వరకు కన్యా రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి తృతీయంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, షష్టమ రాహు, సప్తమ శనైశ్వరుడు, దశమ చంద్రగురుల సంచారం, ద్వాదశల్లో కేతు సంచారం. కన్యా రాశి వారికి మరొక రకంగా మరల మంచి రోజులు వచ్చాయి, ప్రారంభమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన నష్టాల పునరావృత్తి కాకుండా చేసుకుంటారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. దైవిక బలంతో కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. ఆర్థిక పరిస్థితులు గతంలో తారుమారైన వాటి నుంచి మరల పునరావృత్తి గావించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. వివాహాది ప్రయత్నాలు సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన నష్టాన్ని పునరావృత్తి కాకుండా చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది. నూతన వ్యాపారాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఇక చూడండి, కన్యా రాశి వారికి కూడా ఎప్పుడైతే లాభస్థిత బృహస్పతి నుంచి దశమ గురుస్థానం రావటం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కాస్త శ్రమ ఉన్నప్పటికీ కూడా విజయాలు సాధించుకుంటారు. అంటే శ్రమ కలిగిన ఫలితాలు లేకపోవడం కన్నా శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకోవడం కన్యా రాశి వారికి చక్కటి శుభయుక్తమైన ఫలితాలే సాధించుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక తృతీయంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కలుగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే ఎలిగేషన్, మాట పట్టింపులు, మరి అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. సానుకూలంగా ముందుకెళ్లేటువంటి మీ ప్రయత్నాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు. షష్టమ రాహు సంచారం వల్ల ఏదో రకంగా మనం మంచి పేరు తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో కొంత అపవాదవమానాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో వాటిని అధిగమించి దశమ బృహస్పతి, దశమ చంద్రుడి యొక్క సంచారం వల్ల కన్యా రాశి వారు తన మంచితనంతో విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఫైనాన్స్, లిటిగేషన్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు ట్రాన్సాక్షన్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. అనవసర వ్యవహారాల వల్ల మనకి మంచితనంతో కూడుకున్న కార్యాచరణ వల్ల ఆర్థికపరమైన రుణ సంబంధితమైన ఒత్తిడి పెరుగుతుంది. రోగ సంబంధితమైన ఇబ్బందులు, అలాగే ఇటువంటి వాటిని ముందుకెళ్లకుండా శ్రద్ధ తీసుకోవడం అనేది కన్యా రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ వారంలో చేసుకోదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాల్లో అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. వృత్తి వ్యాపారాల వారికి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారికి ఈ వారంలో దత్త చరిత్ర పారాయణ చేసుకోండి. కన్యా రాశి వారికి దత్తాత్రేయుడి యొక్క నామాన్ని మీరు జపం చేయండి. ఓం దత్తాత్రేయాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం, అలాగే ప్రతి గురువారం రోజు విశేషంగా రావి చెట్టు ప్రదక్షిణాన్ని చేసుకోవటం, దక్షిణామూర్తి స్తోత్రాలు పరమేశ్వరుడికి ఒక 16 ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల విద్యా విషయాల్లో అటు అనిశ్చిత వాతావరణం, కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. దత్త చరిత్ర పారాయణ చేసుకోవటం కన్యా రాశి వారికి కుటుంబ విషయాల్లో, అన్యోన్య దాంపత్య విషయాల్లో కూడా చాలా సానుకూలంగా విజయవంతమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వారికి ఈ వారంలో దత్తనామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల అత్యంత శుభక్తమైన ఫలితాలు కలుగుతాయి. ఓం దత్తాత్రేయాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు.